హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన టాపిక్ క్యాలరీస్. ఇది మన న్యూట్రిషన్లో చాలా చాలా ఇంపార్టెంట్ టాపిక్ అన్నమాట. ఇది తెలిస్తేనే అసలు వెయిట్ లాస్ ఎలా అవుతారు, వెయిట్ గెయిన్ ఎలా అవుతారు అనే లాజిక్ అర్థమవుతుంది. సో మీకు అర్థమయ్యేలా సింపుల్గా సైంటిఫికల్గా క్యాలరీస్ అనే దాని గురించి ఇప్పుడు మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. క్యాలరీస్ అంటే 1 గ్రామ్ వాటర్ టెంపరేచర్ని 1 డిగ్రీ సెల్సియస్కు తీసుకురావడానికి రేట్ చేసే హీట్ ఎనర్జీని క్యాలరీస్ అంటారు. అదే న్యూట్రిషన్లోకి వస్తే అవి 3 మ్యాక్రో న్యూట్రియంట్స్గా ఉంటాయి. సో ఫస్ట్ వన్ వచ్చి కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్ అండ్ ఫ్యాట్స్. వీటి గురించి మనం ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. సో 1 గ్రామ్ ప్రోటీన్ వచ్చేసి 4 క్యాలరీస్ వస్తుంది అన్నమాట. 1 గ్రామ్ కార్బోహైడ్రేట్స్లో కూడా 4 క్యాలరీస్ ఉంటాయి. అదే 1 గ్రామ్ ఫ్యాట్స్ వచ్చేసి 9 క్యాలరీస్ ఉంటుంది. సో ఇప్పుడు మీకు కార్బోహైడ్రేట్స్కి, ఫ్యాట్స్కి, ప్రోటీన్కి ఎన్ని క్యాలరీస్ వస్తాయి పర్ గ్రామ్ కని అర్థమైంది కదా. సో నెక్స్ట్ మీరు తెలుసుకోవాల్సినది క్యాలరీ సప్లెస్ అంటే ఏంటిది, క్యాలరీ డెఫిషియట్ అంటే ఏంటిది గురించి మనం తెలుసుకుందాం. సో క్యాలరీ సప్లెస్లో ఎప్పుడు ఉండాలి, క్యాలరీ డెఫిషియట్లో ఎప్పుడు ఉండాలి. క్యాలరీ సప్లెస్ అంటే మీ బాడీకి కావాల్సిన క్యాలరీస్ కన్నా ఎక్కువ క్యాలరీస్ తీసుకోవడం. అదే క్యాలరీస్ డెఫిషియట్ అంటే మీ బాడీకి కావాల్సిన క్యాలరీస్ కంటే తక్కువ క్యాలరీస్ తీసుకోవడం అన్నమాట. సో మీకు ఇప్పుడు ఒక డౌట్ రావచ్చు, అసలు క్యాలరీ సప్లెస్లో ఉండాలా, క్యాలరీ డెఫిషియట్లో ఉండాలా అంటే దీనికి మనం ఒక సింపుల్గా తెలుసుకోవచ్చు. అది ఎలా అంటే మీ హైట్, వెయిట్, ఏజ్ని క్యాలిక్యులేట్ చేయొచ్చు. అంటే మీ హైట్, వెయిట్ బట్టి ఎన్ని క్యాలరీస్ తీసుకోవచ్చు అని చెప్పచ్చు అన్నట్టు. అది ఎలానో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఫస్ట్ మీరు హైట్ గురించి తెలుసుకోవాలి. అంటే మీ హైట్కి తగ్గ వెయిట్ ఉన్నారా లేదా, లేకపోతే ఓవర్ వెయిట్ ఉన్నారా, లేదా ఉండాల్సిన వెయిట్ కన్నా తక్కువ ఉన్నారా. మీరు మీ హైట్ని సెంటీమీటర్స్లోకి కన్వర్ట్ చేసి దాంట్లో నుండి 100 మైనస్ చేస్తే వచ్చేదే మీకు అప్రాక్సిమేట్లీ వెయిట్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ నా హైట్ 150 సెంటీమీటర్స్, అందులో నుంచి -100 చేస్తే 50 కేజెస్. అంటే నా హైట్కి నేను ఉండాల్సిన వెయిట్ 50 అన్నమాట. సో అప్రాక్సిమేట్లీ ఇది +5 లేదా -5 ఉంటే ఓకే. అంతకంటే ఎక్కువ ఉంటే వెయిట్ ఎక్కువ ఉన్నట్టు. సో ఇందాక నా వెయిట్ 50 అన్నాను కదా, 2 or 3 కేజెస్ పెరగాలి అని అనుకుంటే అప్పుడు నా వెయిట్కి ఒక నేను గోల్ పెట్టుకొని సో తీసుకోవాల్సిన క్యాలరీస్ కన్నా 180 క్యాలరీస్ పర్ డే నేను కన్జ్యూమ్ చేయాలి. కానీ దానికన్నా ఎక్కువ క్యాలరీస్ అంటే 2000 క్యాలరీస్ తీసుకుంటాను. సో అలా ఎందుకు అంటే నేను వెయిట్ గెయిన్ అవ్వాలి కాబట్టి. సో అలా తీసుకున్న క్యాలరీస్ని క్యాలరీ సప్లెస్ అంటారు. అలా కాకుండా 50 కేజెస్ నుంచి 1 or 2 కేజెస్ తగ్గాలి అని అనుకున్నప్పుడు నేను క్యాలరీ డెఫిషియట్లో ఉంటాను. అంటే తీసుకోవాల్సిన క్యాలరీస్ కన్నా తక్కువ తీసుకుంటాను. అప్పుడు దానిని క్యాలరీ డెఫిషియట్ అంటారన్నమాట. సో దీనికంతా కూడా మీ డైట్ని బట్టి మీ వెయిట్ గెయిన్ అవ్వాలి అంటే క్యాలరీ సప్లెస్లో ఉండాలి. అదే వెయిట్ లాస్ అవ్వాలి అంటే క్యాలరీ డెఫిషియట్ అనేది తీసుకోవాలి. సో ఇది మీ యొక్క గోల్ మీద డిపెండ్ అయి ఉంటుంది. సో అన్నమాట, మీరు ఎంత వెయిట్ తగ్గాలి, ఎంత వెయిట్ పెరగాలి అని దీన్ని బట్టి మీకు సో ఒక డౌట్ రావచ్చు అన్నమాట. అసలు మేము ఒక రోజు హైట్ నుండి వెయిట్కి అప్రాక్సిమేట్లీ వెయిట్ ఎంత ఉండాలని చెప్పారు, మా హైట్కి తగ్గ ఒక రోజుకి ఎన్ని క్యాలరీస్ తీసుకోవాలి, ఒక రోజు మా బాడీకి ఎన్ని క్యాలరీస్ తీసుకుంటే సరిపోతుంది అని ఒక మీకు డౌట్ రావచ్చు. వెయిట్ లాస్ అవ్వాలన్నా, వెయిట్ గెయిన్ అవ్వాలన్నా ఎన్ని క్యాలరీస్ తీసుకుంటే సరిపోతుంది ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఇక్కడ చూడండి, TDEE అంటే టోటల్ డైలీ ఎనర్జీ ఎక్స్పెండిచర్ గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఎన్ని క్యాలరీస్ బర్న్ అవుతాయో పర్ డే మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఫస్ట్ వన్ ఈజ్ BMR, సెకండ్ వన్ ఈజ్ అంటే ఫిజికల్ యాక్టివిటీ ద్వారా. నెక్స్ట్ నాన్ యాక్టివిటీ అంటే మనం ఏ పని చేయకున్నా కూడా మినిమం కొన్ని క్యాలరీస్ అనేది బర్న్ అవుతాయి అన్నమాట. నెక్స్ట్ ఫోర్త్ వన్ ఈజ్ థర్మిక్ ఎఫెక్ట్ ఆఫ్ ఫుడ్. అంటే మినిమం మన డైజెషన్ అయినా కూడా మినిమం కొన్ని క్యాలరీస్ అనేది బర్న్ అవుతాయి అన్నమాట. ఫస్ట్ మనం ఈ BMR గురించి తెలుసుకుందాం. సో BMR అంటే బేసల్ మెటబాలిక్ రేట్. అంటే మెయిన్ అంటే క్యాలరీస్, ఎన్ని క్యాలరీస్ మనం తీసుకోవాలి, మినిమం మనం ఏం పని చేయకపోయినా కూడా మినిమం కొన్ని క్యాలరీస్ అనేవి బర్న్ అవుతాయి అన్నట్టు. ఆ బ్రీతింగ్ కానీ, బ్లడ్ సర్క్యులేషన్ కానీ, హార్ట్ ఫంక్షన్ కానీ, కిడ్నీ ఫంక్షన్ కానీ, మినిమం మన రెస్ట్ పొజిషన్లో ఉన్నా కూడా మినిమం కొన్ని క్యాలరీస్ అనేవి బర్న్ అవుతాయి. దాన్నే BMR అంటారు. అంటే బేసల్ మెటబాలిక్ రేట్ అని కూడా అంటామన్నట్టు. మనకి ఎనర్జీ అనేది చాలా అవసరం. ఈ ఎనర్జీ ఎక్కడి నుండి వస్తుంది అంటే క్యాలరీస్ నుండి వస్తుంది. సో అందుకే అందరికీ BMR అనేది ఒకేలా ఉండదు.
మీరు రోజు ఎన్ని క్యాలరీస్ తీసుకోవాలి అనేది పర్సన్ టు పర్సన్ వ్యారీ ఉంటుంది. నేను తీసుకున్న ఫుడ్ క్యాలరీస్ మీరు తీసుకోకూడదు. మీరు తీసుకున్న ఫుడ్ క్యాలరీస్ మీ ఫ్రెండ్స్ కానీ, మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ తీసుకోకూడదు. ఆ సింపుల్ ఈక్వేషన్‌తో ఎలాగో నేనిప్పుడు చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 2500 క్యాలరీస్ రోజు నేను తీసుకుంటాను అనుకోండి. నా బాడీ డైజెషన్ ప్రాసెస్‌లో 250 క్యాలరీస్ బర్న్ చేయడానికి ఉపయోగిస్తుంది. అదే 250 క్యాలరీస్ అక్కడ ఖర్చయిపోతుందన్నమాట. సో, ఇక్కడ క్యాలరీ డెఫిషియెంట్‌లో ఉండాలి అని అనుకుంటే తీసుకోవాల్సిన క్యాలరీస్ కన్నా తక్కువ క్యాలరీస్ తీసుకోవాలి. అదే క్యాలరీ సర్ప్లస్‌లో ఉండాలి అని అనుకుంటే తీసుకోవాల్సిన క్యాలరీస్ కన్నా ఎక్కువ తీసుకోవాలి. అప్పుడు వెయిట్ గెయిన్ అవుతారు. కాబట్టి ఇక్కడ బర్న్ అయిన క్యాలరీస్ నెంబర్స్ని కూడా మనం ఒక టోటల్ డైలీ ఎనర్జీ ఎక్స్‌పెండిచర్‌లో యాడ్ చేయాలి. ఒకరోజు మనం ఖర్చు చేసే ఎనర్జీ రోజువారీ డిఫరెంట్‌గా ఉంటుంది. ఇప్పుడు చూడండి, బిఎంఆర్ మనం తీసుకునే క్యాలరీస్‌లో పెద్ద భాగం అన్నమాట. అంటే మన రోజువారీ అవసరమయ్యే ఎనర్జీలో 50-60% బిఎంఆరే కలిగి ఉంటుందన్నమాట. అంటే మన ఈ థర్మిక్ ఎఫెక్ట్ ఆఫ్ ఫుడ్ అనేది మన రోజువారీ అవసరాన్ని బట్టి కూడా ఉంటుంది. సో, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎంత చురుగ్గా ఉన్నారని మీ ఫిజికల్ యాక్టివిటీ మీద ఆధారపడి ఉంటుంది. అంటే 30-50% ఉంటుందన్నమాట. దీన్ని బట్టి మీకు ఇప్పటికే అర్థమై ఉండాలి. మనం బతకాలి అంటే క్యాలరీస్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే క్యాలరీస్ నుండి ఎనర్జీ వస్తుంది. మనం రోజువారీ కావాల్సిన ఎనర్జీ అనేది మనం తీసుకునే ఆహారంలో క్యాలరీస్ నుంచి వస్తుంది. ఇప్పుడు మీ బాడీ ఎనర్జీ లెవెల్ బ్యాలెన్స్‌గా ఉండాలి అనుకోండి. అప్పుడు మీరు తీసుకున్న క్యాలరీస్ ఎక్కువ భాగంలో మెటబాలిజం మీద వర్క్ చేస్తాయి. వాటిలో కొన్ని క్యాలరీస్ ఫుడ్ డైజెషన్ చేసుకోవడానికి, హార్మోన్స్ రెగ్యులేట్ చేసుకోవడానికి, హార్ట్ ఫంక్షన్‌కి ఉపయోగపడుతుందన్నమాట. మిగిలిన క్యాలరీస్ కూడా ఫిజికల్ యాక్టివిటీకి కూడా చాలా హెల్ప్ అవుతాయి అన్నట్టు. అంటే మన ఫుడ్, మనం తీసుకునే ఫుడ్ కూడా ప్రతిదీ ఎనర్జీ సోర్స్‌గా కన్వర్ట్ అవుతుందన్నట్టు. ఓన్లీ ఫ్యాట్ బర్నింగ్‌కే కాకుండా మన మెంటల్ హెల్త్‌కి కూడా, సింపుల్గా చెప్పాలి అని అంటే మన డైలీ బేసిస్లో యూజ్ అయ్యే ఈ టీఈఎఫ్ అంటే థర్మిక్ ఎనర్జీ ఎఫెక్ట్ ఆఫ్ ఫుడ్ అంటే మనం తెలుసుకుందాం. అంటే మనం తిన్నప్పుడు డైజెషన్ అవ్వడానికి, అరుగుదల కోసం కూడా మినిమం కొన్ని క్యాలరీస్ అనేది ఎనర్జీ కన్జ్యూమ్ చేస్తుంది. దీనినే టీఈఎఫ్ అంటారు. అంటే థర్మిక్ ఎఫెక్ట్ ఆఫ్ ఫుడ్ అని కూడా అంటారన్నమాట. ఇది మీ 20% బిఎంఆర్ని కంట్రిబ్యూట్ చేస్తుంది. దీనినే టీఈఎఫ్ అంటారన్నమాట. ఫిజికల్ యాక్టివిటీ అంటే మీరు చేసే డైలీ మూమెంట్ని కానివ్వండి, స్టెప్స్ కౌంట్ కానివ్వండి, ఎక్సర్సైజ్ కానివ్వండి, ఇవి ఫిజికల్ యాక్టివిటీ 20-30% మీ బిఎంఆర్ని మాత్రమే డిటర్మైన్ చేస్తుంది. సో, దీన్ని బట్టి మీకు అర్థమయ్యే ఉంటుందన్నమాట. మెజారిటీ ఆఫ్ ద క్యాలరీస్ బర్న్ అనేది రెస్టింగ్ ఎనర్జీ మీదనే డిపెండ్ అయి ఉంటుందన్నమాట. సో ఫ్రెండ్స్, దీన్ని బట్టి మీకు అర్థమయ్యేలా చెప్పాలి అని అనుకుంటున్నా. దేర్ ఈజ్ నో వన్ డైట్ దట్ విల్ సూట్ ఎవ్రీవన్స్ నీడ్స్. సో ఇది నిజమే కదా. ప్రతి ఒక్కరికి ఒకేలా డైట్ ఉండదు. ప్రతి ఒక్కరికి ఒక్కొక్కలా డైట్ ఉంటుంది. సో ఫ్రెండ్స్, మీరు బరువు తగ్గాలి అన్నా, బరువు పెరగాలి అనన్నా, సో మీ క్యాలరీస్ మీద డిపెండ్ అయ్యి ఉంటుంది. మీ హైట్, వెయిట్, మీ ఏజ్, మీ బిఎంఆర్ని బట్టి క్యాలరీస్, ఎన్ని క్యాలరీస్ తీసుకోవాలి, క్యాలరీ సప్లస్ ఉండాలా, క్యాలరీ డెఫిషియెంట్లు ఉండాలా అనేది డిసైడ్ చేయడం జరుగుతుంది. 1 గ్రామ్ ఆయిల్లో 9 క్యాలరీస్ ఉన్నట్టు, అలాగే ఫ్రూట్స్లో వచ్చేసి 50 క్యాలరీస్ యావరేజ్గా ఉంటుంది. అలాగే వెజిటేబుల్స్లో వచ్చేసి 100 గ్రామ్స్కు 20-25 క్యాలరీస్ ఉంటుంది. అలాగే మిల్లెట్స్లో వచ్చేసి 250 క్యాలరీస్ ఉంటాయన్నమాట. బట్టి అర్థమయ్యే ఉందనుకుంటా. క్యాలరీస్ అనేది మనం బతకడానికి చాలా చాలా ఇంపార్టెంట్. క్యాలరీస్ అనేది ఫిజికల్ యాక్టివిటీకి 20% యూజ్ అవుతుంది. అలాగే బేసల్ మెటబాలిక్ రేట్ అంటే మన బ్రెయిన్ ఫంక్షన్కి కానీ, కిడ్నీ ఫంక్షన్కి కానీ 70% యూజ్ అవుతుంది. అదర్ ఫ్యాక్టర్స్ 10% టీఈఎఫ్గా యూజ్ అవుతుంది, అంటే 10%. సో ఇది అండి క్యాలరీస్ గురించి ఇన్ఫర్మేషన్. ఈ వీడియో ఇంకా మీకు యూస్ఫుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కు షేర్ చేయండి. మద్దతు న్యూట్రిషన్ సెంటర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ బటన్ కూడా ప్రెస్ చేయండి. మేము చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.